హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఈజ్ శ్రావణ్ కుమార్. ఆర్ఆర్బిలో ఆఫీసర్స్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ని విడుదల చేసిందండి. 9640 పోస్టులతో ఈ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఐబీపీఎస్ ఒక భారీ నోటిఫికేషన్ని విడుదల చేసిందండి. 9640 పోస్టులతో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను మరియు ఆఫీసర్స్లలో స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అనే పోస్టులను రిలీజ్ చేసిందండి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకొని జాబ్ సంపాదించే దిశగా ముందడుగులు వేయండి ఫ్రెండ్స్. మరి నోటిఫికేషన్ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మీకు దగ్గరలో ఉన్నటువంటి రూరల్ బ్యాంక్స్లలోనే పోస్టింగ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులలో మీరు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అప్లై చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఒకవేళ నేపాల్, భూటాన్, టిబెట్ నుంచి ఇక్కడ వలస వచ్చిన వారైతే వారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ని పొంది ఉండాలి ఫ్రెండ్స్. అలా అయితేనే వారికి అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు పోస్టుల వైజ్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 3 అనే పోస్టుకు చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అంటే వయసు పరిమితి చూసినట్లయితే జూలై 3, 1980 నుంచి జూన్ 30, 1999 మధ్యలో జన్మించిన వారికి మాత్రమే దీంట్లో అవకాశాన్ని కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 పోస్ట్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు పరిమితిని చూపిస్తున్నారు ఇక్కడ నోటిఫికేషన్లో. అంటే జూలై 3, 1988 నుంచి జూన్ 30, 1999 మధ్యలో జన్మించిన వారికి ఈ పోస్ట్కి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్కి చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అంటే జూలై 3, 1990 నుంచి జూన్ 30, 2002 మధ్యలో జన్మించిన వారికి దీంట్లో అవకాశాన్ని కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్న వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అంటే జూలై 2, 1992 నుంచి జూలై 1, 2002 మధ్యలో జన్మించిన వారికి దీంట్లో అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా కల్పించారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటి గురించి ఒకసారి చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వారైతే వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పించారు. అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పించారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 years రిలాక్సేషన్ కల్పించారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ చూసినట్లయితే వారి సర్వీస్తో పాటు 3 సంవత్సరాల ఎగ్జామ్షన్ కూడా కల్పిస్తున్నారు. అందులో కూడా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ చెందినటువంటి డిజబుల్డ్ పర్సన్కి మరో 8 years అదనంగా కలిపారు ఫ్రెండ్స్. ఈ రిలాక్సేషన్ అనేవి ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి చెందినవిగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆఫీసర్స్ పోస్ట్కి చూసినట్లయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పించారు. అంతేకాకుండా విడోవర్స్ అండ్ డివర్స్డ్ చూసినట్లయితే కేవలం ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ రిలాక్సేషన్ చూసినట్లయితే 9 yearsగా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్లయితే జూలై 21, 2020గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తూ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఇక్కడ డిస్కషన్ చేశాను ఫ్రెండ్స్. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి కనుక చూసినట్లయితే కేవలం బ్యాచిలర్ డిగ్రీనే అడుగుతున్నారు ఫ్రెండ్స్. అంటే మీరు ఏదైనా డిగ్రీ కలిగి ఉన్న వారు అయితే దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులకి మీ లోకల్ లాంగ్వేజ్ పైన గ్రిప్ ఉండాలండి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇవి ఉంటే సరిపోతాయండి. అంతే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు ఇక్కడ. కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్ చూసినట్లయితే దీన్ని అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అంటారండి. దీనికి కూడా కేవలం బ్యాచిలర్ డిగ్రీనే అడుగుతున్నారు ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీతో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ పైన గ్రిప్ ఉండాలి. అంతేకాకుండా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు కలిగి ఉండాలి. అంతే ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అవసరం లేదు. కేవలం డిగ్రీతో మీరు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ పొందే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అనే పోస్ట్ చూసినట్లయితే వీటిని మేనేజర్ పోస్టులు అంటారు ఫ్రెండ్స్. వీటికి కూడా కేవలం బ్యాచిలర్స్ డిగ్రీని అడుగుతున్నారు. 50% మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా దీంట్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. మీరు ఏదైనా బ్యాంక్లో కానీ లేకుంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా
ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్, అది కూడా మేనేజర్ పోస్ట్ అండి. ఈ పోస్ట్ కనుక చూసినట్లయితే దీనిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్ట్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీని ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ని మీరు కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్తో క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, విబి, విసి, ఓసిపి అనే కోర్సులు మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు ముందుగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి 1 year ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉన్నట్లయితే ముందుగా మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ పోస్ట్ చూసినట్లయితే మీరు సిఏ కోర్స్ని కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా 1 year ఎక్స్పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా లా ఆఫీసర్ పోస్ట్ చూసినట్లయితే మీరు లా డిగ్రీని కలిగి ఉండాలి ఫ్రెండ్స్, లేదా ఈక్వివాలెంట్ డిగ్రీని మినిమం 50% మార్క్స్తో మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఇలా చేసిన వారైతే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు యాజ్ ఎ అడ్వకేట్గా. అదేవిధంగా ట్రెజరీ మేనేజర్ పోస్ట్ కనుక చూసినట్లయితే మీరు సిఏ లేదా ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. కేవలం 1 year ఎక్స్పీరియన్స్ మీ రిలవెంట్ సబ్జెక్టులలో చేసి ఉన్నట్లయితే మీకు అవకాశం ముందుగా కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్ అనే పోస్టుకు చూసినట్లయితే ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ మీరు చేసి ఉండాలి. అంతేకాకుండా 1 year ఎక్స్పీరియన్స్ మీరు కలిగి ఉన్నట్లయితే ముందుగా అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్. అంతేకాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ అనే పోస్ట్ చూసినట్టు మీరు 50% మార్క్స్తో బ్యాచిలర్స్ డిగ్రీని అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్, డైరీ, ఎనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్ లాంటి సబ్జెక్టులలో 50% మార్క్స్తో మీరు డిగ్రీని కంప్లీట్ చేసినట్లయితే మీకు అవకాశం కల్పిస్తారు ఫ్రెండ్స్ ఈ పోస్టులకి. అంతేకాకుండా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని ముందుగా తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆఫీసర్ స్కేల్ 3 అనే పోస్ట్ చూసినట్లయితే ఈ పోస్ట్ని సీనియర్ మేనేజర్ పోస్ట్ అంటారండి. మీరు ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కేవలం 50% మార్క్స్తో మీరు ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అవకాశం కల్పిస్తారు. కాకపోతే మీకు 5 years ఎక్స్పీరియన్స్, అంటే ఒక బ్యాంకులో కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకసారి పోస్టుల వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్కి చూసినట్లయితే వేకెన్సీస్ చూసినట్లయితే 4624 వేకెన్సీస్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 21, 2020గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్కి చూసినట్లయితే దీంట్లో వేకెన్సీస్ 3800 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా దీంట్లో కూడా జూలై 21, 2020గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 1058 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనికి అప్లై చేసుకోవడానికి కూడా చివరి తేదీ జూలై 21, 2020 ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆఫీసర్ స్కేల్ 3 అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 156 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కూడా జూలై 21, 2020గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ గురించి చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఈ 3 పోస్టులకి కూడా అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 175 రూపాయలుగా మెన్షన్ చేశారు. మిగతా అందరికీ కూడా 850 రూపాయలుగా అప్లికేషన్ ఫీని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్ట్ చూసినట్లయితే దీనికి కూడా సేమ్ అప్లికేషన్ ఫీ మెన్షన్ చేశారండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కూడా 175 రూపాయలుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా మిగతా అందరికీ కూడా 850 రూపాయలుగా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీని. అప్లై చేయాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి ఎగ్జామినేషన్ గురించి చూసినట్లయితే దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి మరియు ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్కి ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చేసి తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. ఒకసారి వాటి గురించి చూసినట్లయితే ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి చూసినట్లయితే రీజనింగ్ మరియు న్యూమెరికల్ ఎబిలిటీ పైన ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. వీటికి 40 క్వశ్చన్స్ మరియు 40 మార్క్స్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్కి చూసినట్లయితే రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వీటికి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్గా మెన్షన్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ చూసినట్లయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. వీటన్నిటికీ కూడా 40 క్వశ్చన్స్గా మెన్షన్ చేశారు. ఓవరాల్ క్వశ్చన్స్ చూసినట్లయితే 200 క్వశ్చన్స్గా మెన్షన్ చేశారు. మార్క్స్ కూడా చూసినట్లయితే 200 మార్క్స్గా ఉన్నాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ చూసినట్లయితే 2 అవర్స్గా మెన్షన్ చేశారు.
అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 అనే పోస్ట్కి మెయిన్ ఎగ్జామ్ చూసినట్లయితే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పైన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి. ప్రతి సబ్జెక్ట్లో కూడా 40 క్వశ్చన్స్గా తీసుకున్నారు. అంటే టోటల్గా ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం మార్క్స్ కూడా 200గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 అవర్స్గా మెన్షన్ చేశారు. అప్లై చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ వారైతే తెలుగు మీడియం, హిందీ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా అప్లై చేసుకునే అభ్యర్థులు తెలంగాణ వారైతే తెలుగు మీడియం, హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియంకి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అనే పోస్టులకు చూసినట్లయితే ఈ పోస్టులకి నేరుగా ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామినేషన్తోనే ఈ రిక్రూట్మెంట్ అండ్ ప్రాసెస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాటి గురించి చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనే పోస్టుకి చూసినట్లయితే ఇందులో ఉండే సబ్జెక్ట్స్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ కూడా 40 క్వశ్చన్స్గా మెన్షన్ చేశారు. ఓవరాల్ క్వశ్చన్స్ చూసినట్లయితే 200 క్వశ్చన్స్ ఉన్నాయి. మార్క్స్ కూడా 200 మార్క్స్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 అవర్స్గా మెన్షన్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్ చూసినట్లయితే దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటన్నిటికీ చూసినట్లయితే 40 క్వశ్చన్స్గా మెన్షన్ చేశారు. ఓవరాల్ క్వశ్చన్స్ అన్నీ కలిపి 240 క్వశ్చన్స్ ఉన్నాయి. మార్క్స్ కూడా చూసినట్లయితే మార్క్స్ మాత్రం 200 మార్క్స్గానే మెన్షన్ చేశారు. అంటే కొన్ని క్వశ్చన్స్కి హాఫ్ ఆఫ్ మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్లో. అంతేకాకుండా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసినట్లయితే 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్గా చూపిస్తున్నారు నోటిఫికేషన్లు. అంతేకాకుండా ఆఫీసర్ స్కేల్ 3 అనే పోస్ట్కి చూసినట్లయితే ఇందులో ఉండే సబ్జెక్ట్స్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అన్ని సబ్జెక్టులకి కూడా 40 క్వశ్చన్స్ మెన్షన్ చేస్తున్నారు. అన్ని కలిపి 200 క్వశ్చన్స్. మార్క్స్ కూడా చూసినట్లయితే 200 మార్క్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసినట్లయితే 2 అవర్స్గా మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామ్లలో నెగిటివ్ మార్క్స్ని కూడా చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో పెనాల్టీగా వారికి మార్క్స్ కూడా కట్ చేసే ఛాన్స్ ఉంది. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో వారికి పెనాల్టీగా ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే దాంట్లో 1/4 మార్క్స్ అనేవి కట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులలో క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూను కూడా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూని 100 మార్క్స్కి ఇంటర్వ్యూ చేస్తారు ఫ్రెండ్స్. మీ ఎగ్జామినేషన్లో 80% మార్క్స్ని, ఇంటర్వ్యూలో 20% మార్క్స్ని కలిపి మీకు మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసిన తర్వాత అప్పుడు మీకు పోస్టింగ్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన లింక్ ద్వారా మీకు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈనాటి నా జాబ్ అలర్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. సీ యూ సూన్.